హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు అండి కొన్ని రోజులుగా అయితే పెద్ద వీడియోలు పెట్టలేకపోతున్నానండి. ఇది నాది ఫోన్ పాడైపోయింది, పాత ఫోను. అందుకని మరి ఇది కొత్త ఫోన్లో నాకైతే కొంచెం ఎడిటింగ్ ఇబ్బంది అయిందండి. అందువల్ల నేను ఎడిటింగ్స్ పెట్టకుండా కొన్ని జీసెస్ షార్ట్స్ పెట్టాను, సాంగ్స్గా అయ్యి. మరి ఇప్పుడైతే కొంచెం ఈ వీడియోని, ఈ ఫోటోని మరి ఎడిటింగ్ చేయటం నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. మరి ఇవన్నీ కూడా అండి మన మిద్దె తోటలో ఈ యొక్క ఎండల్లో కూడా మనం మొక్కలన్నిటికీ ఈ మధ్యకాలంలో కొన్ని మందుల్లాగా మరి ఇంట్లోనే న్యాచురల్ మరి లిక్విడ్స్ ఇచ్చాము కదండి, దానివల్ల బాగున్నాయి మొక్కలన్నీ కూడా చక్కగా. చూడండి, చాలా చక్కగా వచ్చేస్తుంది. ఇదైతే ఆల్రెడీ మనం 2 వీడియోలు తీసాం దీని మీద, కానీ ఇంకా చాలా బాగా వచ్చింది చక్కగా. ఇదిగోండి గ్రీన్ అండ్ ఇదిగోండి ఒక పర్పుల్ కలర్ టైప్లో వచ్చేసింది మనీ ప్లాంట్. అది కూడా చాలా చక్కగా ఉంది, బిళ్ళగన్నేరు. దీని పేరైతే తెలియదండి, మంచిగా స్మెల్ వస్తాయి ఫ్లవర్స్ అయితే. ఇది చాలా సంవత్సరాల నుంచి కింద పాడైపోతే అది నేను తెచ్చేసాను పైకి. ఈ సైడ్ కాల వాళ్ళు మరి అది కొంచెం ఆగమాగం చేస్తుంటే పైకి తెచ్చేసాను. ఇంకా తర్వాత ఇదిగోండి మనకున్న మనీ ప్లాంట్, ఇదిగోండి కొంచెం కొంచెం ఉన్న చిన్న హ్యాంగింగ్ పాట్స్ అన్నమాట, తాడ్లి వైన్. ఇవన్నీ కూడా ఇదిగో మావాడు నేర్పిస్తానన్నాడు ఎడిటింగ్ నాకు. ఇదిగోండి ఇవన్నీ కూడా నేను ఈ మధ్యకాలం మరి ఒక లిక్విడ్ ఇచ్చానండి, మీకు చూపించాను. అదేంటంటే మరి బీట్రూట్ జ్యూస్ ఇచ్చానన్నమాట. బీట్రూట్ జ్యూస్ ఇచ్చాను, చాలా బాగుంది. ఇదిగోండి అంజూరపు కాయ కూడా వచ్చిందండి, అంజీర ఒకటి చెట్టు కూడా. ఇదిగోండి మళ్ళా ఇదిగోండి ఇంకో కాయ కూడా వచ్చిందండి. ఇదిగోండి ఇంకో కాయ కూడా వస్తుంది, ఇంకో కాయ కూడా వస్తుంది. ఇది మన చెట్టుల్లో ఇది గ్రేట్ అనుకోవచ్చండి. ఇది కూడా మొక్క విత్తనాలు చల్లిన 2 నెలల కల్లా పువ్వులు వచ్చేసిందండి. ఈ గుండు మళ్ళీ అయితే చక్కగా చాలా అట్రాక్షన్గా ఉంది. ఇదైతే డార్క్ రాణి కలర్ అన్నమాట. చూసారా ఎంత అందంగా ఉన్నాయో మొక్కలు. ఇది కూడా చాలా ఈజీ మొక్క పెంచుకోవటం. ఇలా కొన్ని మొక్కలు ఉన్నాయండి, మరి చాలా మొక్కలు ఉన్నాయి. కొన్ని మరి ఎడిటింగ్ చేసి ఎండాకాలంలో ఉన్న మరి మొక్కలండి, పచ్చగా ఉన్నాయన్నమాట మొక్కలన్నీ కూడా. చిన్నటి చూడరా, మా వాడు ఎడిటింగ్ నేర్పిస్తానన్నాడు నాకు. నేను నేర్పిస్తాను మరి నేర్చుకున్నాడు. నాకైతే ఎడిటింగ్ తెలియట్లేదు దీంట్లో. ఇదిగోండి ఇక్కడ పారిజాతం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని మనం ఎడిటింగ్ చేద్దామండి. ఇదిగోండి కొన్ని కొత్త మరి మొక్కలు వేసాలండి ఆయిల్ డబ్బాల్లోన. ఈ వీడియో అయితే తీయలేదు, కానీ మరి వీటికి కొంచెం పెయింటింగ్ వేయాలని చెప్పేసి అంతకుముందు మనం ఒక వీడియో తీసాము. పెయింటింగ్ వేసి ఎలిఫెంట్ హెడ్ లాగా అన్నమాట, అదే ఏనుగు తలకాయలాగా మరి వేసామండి. చాలామందికి నచ్చింది. మరి కొంచెం బ్లాక్ కలర్ తెచ్చి మళ్ళీ వీటికి వీటి పెయింటింగ్ వేయాలని చెప్పేసి ఇలాగ మొక్కలు వేసి వదిలేసానండి ప్రస్తుతానికైతే. ఇదిగోండి ఉసురు చెట్టు, ఇదిగోండి స్టార్ ఫ్రూట్ కూడా చాలా చక్కగా వస్తుందండి. స్టార్ ఫ్రూట్ కూడా చక్కగా ఎదిగిందనే చెప్పుకోవాలి మొక్క. ఎండలో మరీ విపరీతమైన ఎండ వస్తుందని చెప్పేసి నేను లెమన్ గ్రాస్ అడ్డం పెట్టాను. ఇది నేరేడు, ఇది 2వ సంవత్సరం మొక్క అండి. ఇదైతే ఆకులు అయితే చాలాసార్లు కట్ చేసేసాను నేను, బాగా బీభత్సంగా వచ్చినాయి దీనికి. ఇదిగోండి ఇటైతే ఎర్ర బచ్చలు ఉంది, మరి గ్రీన్ బచ్చలండి. ఇదిగోండి ఎర్ర బచ్చలు కాండం, ఇది ఎర్రగా ఉంది కదా, ఇది ఎర్ర బచ్చలి. ఇదేమో ఆకుపచ్చది అన్నమాట. 2 రకాల బచ్చలు ఉన్నాయి. ఇదిగోండి ఎర్ర బచ్చలి, ఇది ఎర్ర బచ్చలి. అదే రీతిగా ఇదేమో గ్రీన్ అన్నమాట. చక్కగా ఉంది. ఇదిగో మామిడి చెట్టు, ఇదేందో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ నేను కుండీలు వేసానండి. సంవత్సరం మొక్కేనండి, అంత స్పీడ్గా గ్రోతింగ్ ఉంది. మరి నేనైతే అంటు కట్టాను కానీ మరి అదైతే రాలేదు. మళ్ళీ ఇంకో కొమ్మన్నా కట్టాలి ఇక్కడ. కానీ చాలా చక్కగా అండి, అసలు ఎంత స్పీడ్గా గ్రోతింగ్ ఉందో. 1 ఇయరేనండి ఇది.
లాస్ట్ ఇయర్ తిన్న మొక్కల్లో తీసాను. ఇదిగోండి మొక్క కూడా చాలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. అవతలేమో మరి నిమ్మ నారింజ అర్థం కాలేదు. అదొక మొక్క ఉంది. ఇదిగోండి ఇది ఇంకొకటి ఉంది ఇటు. ఈ తిన్న విత్తనాలే వేసానండి, నేనైతే కొనేయలేదు. ఇది నిమ్మకాయ బత్తాయ అర్థం కాలేదు, కానీ మొక్క అయితే బాగా వచ్చినాయి. 2 years అవుతుంది, కాపు అయితే రాలేదండి. ఏదన్నా మరి మందు ఏదన్నా చల్లాలి వీటికి. ఇదిగోండి ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి మనకి, వామాకు కానీ చాలా ఉన్నాయి. మరి ఇంత ఎండలు మాకు విజయవాడలో బాగా బీభత్సంగా ఉంటాయండి. ఎండలు మామూలుగా ఉండదు. రోజుకి 42 degrees అలాగ వస్తుంది. కానీ ఇదిగో ఈరోజు కొంచెం చల్లగా మేఘాలు వచ్చినాయి అన్నమాట. బాగా అంత ఏదో వర్షం వచ్చే మేఘాలలాగా కొంచెం క్లౌడ్స్ మారినాయి అన్నమాట వాతావరణం. మరి ఈ చల్లపూట మరి వీడియో తీయటానికి మరి నాకైతే తీయాలనిపించింది. ఎడిటింగ్ కోసం ఒక వీడియో మరి నేను తీయాలి, నేర్చుకోవాలని. ఈ కొత్త ఫోన్లో నాకైతే ఎడిటింగ్ తెలియటం లేదండి. ఎడిటింగ్ చేయటం ఎలా చేయాలో కొంచెం నాకు అంతగా ఐడియా లేదు. పాత ఫోన్ అయితే చక్కగా రోజుకొకటి పెట్టేదాన్ని. దానివల్ల నేను సుమారు దగ్గరికి 20 రోజుల పైనుంచే అయితే నేను పెద్ద వీడియోలు తీయలేకపోయాను. ఇదిగోండి రైన్ లిల్లీ బాగా వచ్చినాయి. సీత జడగుచ్చులు కూడా కొన్ని ఉన్నాయండి. రైన్ లిల్లీ చాలా బాగా వచ్చిందన్నమాట. ఇది ఎల్లో కలరు విత్తనాలు అన్నమాట. మనం ఒక వీడియో కూడా తీసాము. ఇది సీడ్స్ చల్లామన్నమాట. ఫ్లవర్స్ అయితే రాలేదు, వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. అదే రీతిగా మరి ఈ ఎండ ఇంత మండే ఎండల్లో కూడా మరి మంచి మన మొక్కలు చూసారా, అలా చక్కగా గ్రీనరీగా అందంగా మరి ఉన్నాయి కదా. మరి ఈ మొక్కలు మరి వీడియో మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.